అవును, బాలకృష్ణ గారిని కలిశారు, సాంగ్ వినిపించారు, ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఇంటికి వెళ్ళాను. అండ్ మనకి అమెరికాకి చాలాసార్లు వస్తుంటారు మహానుభావులు, చాలా మంచివాళ్ళు, రియలీ డౌన్ టు ఎర్త్. సో పాపం రమ్మని చెప్పారు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా. కంగ్రాచులేషన్స్ చెప్పారు, బ్లెస్ చేశారు. అండ్ సాంగ్ చూపించాను, ఎవడు వాడు అనుకుంటే హీ స్టార్టెడ్ హమ్మింగ్ ఆన్ ఇట్ అండ్ దెన్ హీ సెడ్ బాగుందమ్మా యూనో అండ్ హీ బ్లెస్డ్ మీ. నీకు బాగా అన్నీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. యూనో దట్ బ్లెస్సింగ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ కదా. అంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి యూనో. అండ్ మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరు కూడా ఉంటాయి. విల్ గో నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ కాదండి, సినిమా బాగుంటే ఆడియన్స్ బ్లెస్సింగ్ కావాలంతే. ఇక మా బ్లెస్సింగ్స్, ఇండస్ట్రీ ప్రముఖుల బ్లెస్సింగ్స్ ఇవన్నీ కాదు, మీకు ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా వస్తుంది, కానీ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ వరకు వెళ్ళాలి అని అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా అప్పుడు ఆడియన్స్ కూడా నమ్ముతారు. తప్పకుండా ఉంటాయి. ఏమి సంవత్సరానికి ఇన్ని 100 సినిమాలు వస్తాయి, అందరూ అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. ఎగ్జాక్ట్లీ. నేను ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే రాజమౌళి గారి నుంచి. హీఈస్ వెరీ టాప్ ఇన్ టాలీవుడ్. ఆయన ఫస్ట్ రాజమౌళి గారి గురించి ఎవరికి తెలియదు, బట్ he somehow made sure to promote himself by contacting other industry bigs, promoting through them and then releasing them. డైరెక్ట్గా రిలీజ్ చేస్తుంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఆయన ఎలా చేశారు హాలీవుడ్లో కూడా. అందరు హాలీవుడ్లో ఫేమస్ వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళతో ఎండోర్స్మెంట్ ఆర్ బ్లెస్సింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, హీ రీచ్డ్ అవుట్. అప్పుడు ఆస్కర్కి రావడానికి కూడా దట్స్ ఓన్లీ రీజన్, ద వే హీ రీచ్డ్ అవుట్ టు పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. లేకపోతే ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది తెలీదు. నేను అది రివర్స్ గేర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. హాలీవుడ్లో నేను బాగా రికగ్నైజ్డ్, టాలీవుడ్లో నాకు ఎవరు తెలియదు. సో ఆయనది రివర్స్ గేర్లో నేను యూటిలైజ్ చేసుకుంటూ తెలిసిన అందరినీ కలిసి అందరిని బ్లెస్సింగ్స్ తీసుకొని మీ బ్లెస్సింగ్ తీసుకున్నట్టే అది మేము అందరికీ మాకు అందరూ బ్లెస్సింగ్ చేశారు అంటే అది ఎంతమంది బ్లెస్సింగ్ చేశారా, ఓకే ఏదో ఉంటుంది మూవీలో. అండ్ దెన్ అట్లీస్ట్ దట్ విల్ బి ఫస్ట్ స్టెప్ టు కన్సిడర్ అవుట్ ఆఫ్ 100 మూవీస్ యాజ్ యూ సెడ్, వై మీ. సో దిస్ 1 or 2 points మోర్. సో ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి బీజిఎం చాలా ఇంపార్టెంట్. అవును. సో మీ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? వసంత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అతని పేరు వసంత్ ఇసాయ్ పట్టాయ్. ఓకే. సో ఇసాయ్ పట్టాయ్ అని అంటే తమిళ్లో ఇట్స్ అ మాస్టరీ ఆఫ్ మ్యూజిక్ అంట, నాకు తెలియదు. ఓకే. హీఈస్ ట్రైన్డ్ ఫ్రమ్ వెరీ రెనోడ్ మ్యూజిషియన్స్ ఇన్ చెన్నై. ఐ కెనాట్ టేక్ ద నేమ్స్. హీఈస్ అ స్టూడెంట్ ఆఫ్ దెమ్ అండ్ హీ కెన్ ప్లే ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ బై హిమ్సెల్ఫ్. వెరీ యంగ్ చాప్, a teenager, 90, very young chap. We came to know through our common friends. అతను ఎంత బాగా బీజిఎం చేశాడంటే యూ విల్ సీ హిమ్ గోయింగ్ ప్లేసెస్ వెరీ సూన్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అసలు మా బీజిఎంకి అసలు మా మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మనకి థ్రిల్లర్స్కి అదే కదా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా యాక్టింగ్ చేయండి, ఎంత బాగా స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ గ్రేట్. బీజిఎం బాగుంటే దట్స్ ఇట్. ఇప్పుడు సాంగ్ కూడా చూడండి, హూ ఇస్ ద కిల్లర్, ఏం ఫీడ్బ్యాక్ వస్తుందంటే మాకు అసలు అన్బిలీవబుల్. అండ్ ఈ పెయింటర్ సాంగ్ కూడా మీరు అన్నారు కదా పికాసో పెయింటర్స్ తోటి, ఆ సాంగ్ కూడా ఇట్స్ అన్బిలీవబుల్ సాంగ్. వెరీ ఫ్రెష్. ఇప్పుడు మనకి రోజా వచ్చినప్పుడు ఎట్లా ఫ్రెష్నెస్ వచ్చిందో మీకు మా దానిలో యూ కెన్ సీ దట్ ఫ్లేవర్. సో లెట్స్ ప్రే దట్ దట్ విల్ బికమ్ వన్ బిగ్ ప్లస్ పాయింట్. సో మీ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మహానుభావులు, చాలా స్ట్రిక్ట్, బాగా అంటే డిసిప్లైన్డ్ అండ్ టైం అంటే టైమ్. సో బట్ బాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు ఇది. హీ వాజ్ వెరీ ఫేమస్ యాజ్ అ ప్రొడ్యూసర్. అంటే మెంటల్ కృష్ణ పొసాని గారితో హీ మేడ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ దెన్ కలవరమాయి మధ్యలో నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి ప్రొడ్యూసర్ లాగా. అండ్ భూమికా చావ్లా బాలీవుడ్ యాక్టర్ తోటి మలుపు చేశారు. సో హీ డిడ్ క్వైట్ బిగ్ మూవీస్ అండ్ దెన్ హీ షిఫ్టెడ్ టు టాలీవుడ్ ఫిల్మ్ చేంబర్స్లో. ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా సురేష్ బాబు దగ్గుబాటి గారి టీంలో జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. దిల్ రాజు గారి దానిలో కూడా చేశారు లాస్ట్ ఇయర్ టీఎఫ్పీసీగా జాయింట్ సెక్రటరీ. సో హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ హీ నోస్ వాట్ వర్క్స్, వాట్ డజంట్ వర్క్. ఇది ఆయన డెబ్యూ డైరెక్టర్ లాగా. సో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనే కూర్చొని రైటింగ్లో, ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ ద రైటర్ అలాంగ్ విత్ హిమ్ అండ్ వన్ మోర్ గై రాహుల్ అడవాలా, బట్ హీఈస్ ద మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన స్క్రీన్ ప్లే రాశారు, ఆయన కూర్చొని ఎడిటింగ్ కూడా ఆయన చేయించుకున్నారు. టెక్నికల్గా వేరే వాళ్ళు చేసిన ఆయన ఎడిట్ చేశానని చెప్పుకోవచ్చు. ఈ ద ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఎవ్రీ స్టెప్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ హీ గెయిన్ పాస్ట్ 20 years బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఆయన కనెక్షన్స్ కూడా ఉన్నాయి. దానివల్ల వీఆర్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ